నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గణేష్ నవరాత్రుల్లో భాగంగా గణేష్నికి ఇష్టమైన నైవేద్యాలు పరిచయం చేసేందుకు ఈ రోజు మనం వచ్చేసాం డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు ఫ్యాకల్టీ స్వామినాథ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు గణేష్నికి ఇష్టమైన నైవేద్యాలు ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామినాథ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మరి గణేష్ నవరాత్రుల్లో భాగంగా గణేష్నికి ఇష్టమైన నైవేద్యాన్ని ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏం పరిచయం చేయబోతున్నారు? ఈరోజు బేసన్ లడ్డు చేసుకున్నామండి. లడ్డు కొంచెం కష్టం అని విన్నాను. అంటే కొంచెం ఇప్పుడు రెడీమేడ్ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, దాంతో చేసుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. అందరూ ఇంట్లో నేర్చుకోవచ్చు, ఈజీ మెథడ్ లో ఈజీగా చేసుకోవచ్చు. ఎవరికంటే కొంచెం స్కిల్ ఉంటే వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవచ్చు. లేకపోతే షుగర్ కొంచెం కుక్ చేసి పౌడర్ చేయాలి, దాన్ని బూరా అంటారు హిందీలో. సో అది రెడీమేడ్ కూడా మార్కెట్ లో దొరుకుతుంది. ఎవరికైనా చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సూపర్. రెండు ప్రాసెస్లు మాకు చూపిస్తారు ఇవాళ. అవునండి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటి ముందుగా చెప్పేసేయండి. శనగపిండి, చక్కెర, నెయ్యి, ఇలాచి పొడి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. ప్రాసెస్ కూడా అంతే ఈజీగా ఉండబోతుంది. మరి బేసన్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు చూసేసారు కాబట్టి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి సార్? ఫస్ట్ మనము ఈ చక్కెర ఏదైతుందో దీన్ని మనం షుగర్ సిరప్ లాగా పానకం లాగా చేసుకొని అది మళ్ళీ పౌడర్ లాగా అయ్యేదాకా దాన్ని కుక్ చేసుకోవాలి. చాలా టైం దీంట్లోనే పడుతుంది. ఓకే, సో ఇది రెడీమేడ్ కూడా దొరుకుతుంది బూరా. సో మనం ఇప్పుడు చేసుకుందాం. ఓకే, రెడీమేడ్ అంటే ఏ షాపుల్లో ఉంటాయండి మనకి? మామూలుగా సూపర్ మార్కెట్ లో బయట దొరికిపోతుంది. ఓకే, సో మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాము. సో ఎంత షుగర్ వేసుకుంటున్నామో దాంట్లో సగం నీళ్లు పోసుకోవాలండి. దీనికి మెజర్మెంట్ కంపల్సరీ కదా? అంటే సగం. ఇప్పుడు షుగర్ ఒక 1/2 కిలో అంటే ఒక 250 ml వాటర్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేస్తే ఇంకా రాదు కదా లడ్డు అనేది. అంటే ఇంకొంచెం టైం పడుతుందండి. అచ్చా, సో ఇది షుగర్ సిరప్ అయ్యే వరకు మనము ఇంకో సైడ్ బేసన్ శనగపిండిని కూడా వేయించుకుందామండి. ఇది పాకంలాగా రావాలా సిరప్ అనేది? అవునండి, ఫస్ట్ పాకంలాగా కావాలి. పాకంలాగా అయ్యాక మనం ఇంకా దాన్ని ఉడికిస్తుంటే అది మెల్లమెల్లగా తెల్లగా మళ్ళీ పొడిలాగా అవుతుంది. ఓకే, చాలా పెద్ద ప్రాసెస్. సో ఈ స్టవ్ తో కూడా పని ఉంది కాబట్టి ఆన్ చేసేసేయండి ముందు. ఇది చిన్న మంట మీద పెట్టుకుందామండి. ఇప్పుడు బేసన్ అనేది కూడా కంపల్సరీ ఫ్రై చేసుకోవాలా? అవునండి, బేసన్ అనేది మనం నెయ్యి వేసేసుకొని దాన్ని వేయించుకుంటాం. అంటే దాని పచ్చివాసన పోయేదాకా దాన్ని వేయించుకోవాలి. సో మనం ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి దీంట్లో. ఓకే, నెయ్యి కూడా వేయాలా? నెయ్యి వేసుకొని అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ప్రాసెస్ మాత్రం పెద్దగా ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ తక్కువగా. అంటే ఈ పౌడర్ ఏదైతే బూరా అంటారు దీన్ని, మార్కెట్లో దొరుకుతుంది. ఇది కనుక రెడీగా దొరికితే కనుక ఇంక ఈజీగా అయిపోతుంది. జస్ట్ మనం ఒక శనగపిండిని వేయించుకుంటే సరిపోతుంది, కలిపేసుకోవచ్చు. అవునండి. ఓకే, సో మనం ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాం. సో ఈ చిన్న మంట మీద ఈ పచ్చి వాసన అనేది పోయేదాకా మనం వేయించుకుంటూ ఉండాలి. ఓకే, లమ్స్ లాగా వచ్చేసాయి. తర్వాత అది నార్మల్ పౌడర్ అయిపోతుందండి. నెయ్యి వేసాం కాబట్టి. గణేష్ పూజ మీరు ఎలా జరుపుకుంటుంటారండి పర్సనల్ గా? మీకు ఎంత ఇష్టం గణేష్? అంటే మాకైతే చిన్నప్పటి నుంచి ఇంట్లో మేము వినాయకులు పెట్టేవాళ్ళం, చిన్నప్పటి నుంచి కూడా. దాదాపు అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఇంకా మా ఇంటి దగ్గర కూడా మా వీధిలో కూడా పెట్టేవాళ్ళం చిన్నప్పుడు.
అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అవునండి, ఇంకా స్కూల్లో ఉంటాం కాబట్టి ఇంకా ఫ్రీ టైం చాలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు గణేష్ మండపం దగ్గరనే గడిపే వాళ్ళం, అలా చేసేవాళ్ళం. ఎన్ని రోజులు మీరు అప్పట్లో స్టార్టింగ్ డేస్? 9 రోజులు అండి. 9 రోజులు ఉంచేవాళ్ళం. 9 రోజులు ఉంచేవాళ్ళము. అంటే ముందు నుంచి నవరాత్రులు ఉంటాం కాబట్టి 9 రోజులే ఉంచేవాళ్ళం, మధ్యలో తీసేవాళ్ళం కాదు. ఇంట్లో కూడా 9 రోజులు ఉంచేవాళ్ళం. ఇంట్లో కూడా? అవునండి. అంటే రోజుకు ఒక నైవేద్యం పెట్టి అట్లా పూజ చేసి 2 పూట్ల కూడాను? 2 పూట్ల కూడా పూజ చేసేవాళ్ళం. ఇంకా అప్పట్లో అయితే ఇంకా అంత ఇంట్లో చేసే మాత్రం నైవేద్యాలే ఎక్కువ ఉండేవి. సో ఇంట్లోనే నైవేద్యాలు చేసి పూజ చేస్తాం. ఇంకా అందరికి పిల్లలకైతే ఇంకా మామూలు పండుగ కాదు అప్పుడు. సో వినాయక చవితి ఒకటి, ఇంకా దీపావళి అంటే చాలా ఇష్టం ఉంటుండే. సో మీరు చూడొచ్చు, ఇది షుగర్ సిరప్ లా అయిపోయింది. దీన్ని ఇంకా మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది మళ్ళీ షుగర్ లాగా వచ్చేస్తుంది, మనకు తెల్ల పౌడర్ లాగా వస్తుంది. సో ఇది కూడా మనం పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. సో మనకు మంచిగా రవ్వ లాగా వచ్చేస్తుంది మళ్ళీ. సో దీంట్లో కలర్ ఏమైనా వేసారా? ఆరెంజ్ కలర్ వచ్చింది మనకి, శనగపిండి కలర్ ఎల్లో కాకుండా లైట్గా ఎల్లో కలర్ వేసానండి దీంట్లో. ఎందుకంటే ఇది వేయిస్తుంటే ఏమవుతుందంటే కొంచెం నల్లగా అయిపోతుంది, చూడడానికి బాగుండదు. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. అవునండి, ఎందుకంటే ఇది ఫ్రై కాకపోతుంటే మనకి ఏంటంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది. ఇలా చేయడం వల్ల నిల్వ కూడా ఉంటాయి కదా మనం చేసుకునే. అవునండి, ఎందుకంటే దీంట్లో మనం ఇంకా ఇది కూడా పౌడర్ ఫామ్ లో వేస్తాం, ఇది షుగర్ సిరప్ ఫామ్ లో కూడా కాదు. ఇంకా ఎక్కువ రోజులు అవునండి నిల్వ ఉంటాయి. ఇది ఇలా నురుగు లాగా వచ్చేదాకా ఇది ఉడికించాలి. ఇప్పుడు మాత్రం ఇట్లా నురుగు వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే కలుపుతూనే ఉండాలి, దీన్ని ఆపొద్దు. ఆపితే కనుక మనం క్యారమెల్ అంటాం కదా, అలా అయిపోతుంది, నల్లగా అయిపోతుంది. సో మనకు నల్లగా కావద్దు, ఇట్లా నురుగు వస్తున్నప్పుడు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఆగకుండా. సో ఇది మెల్లమెల్లగా చిక్కగా అయిపోయి ఇంకా మనకి పొడిలాగా అయిపోతుంది. చూద్దాం ఎలా అవుతుందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఎంత టైం వరకు వేయించాలండి? అది చిన్న మంట మీదనే ఉంది, ఒక 5 మినిట్స్ ఉందండి. ఎందుకంటే అది మళ్ళీ పచ్చివాసన వస్తే అది టేస్ట్ అంత బాగోదు అది, అందుకోసమని కొంచెం ఇలా మీరు చూడొచ్చు. ఇలా నురుగు వస్తుంటే అంటే కలుపుతుంటే మీకు తెలుస్తూ ఉంటుంది, సిరప్ చిక్కగా అవుతూ ఉంటూ కూడా థిక్ అయిపోతుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అది బ్రౌన్ కాదు, ఇంకా క్యారమెల్ అనేది కాకుండా ఉంటుంది. ఇది కూడా సిరప్ థిక్ అయిపోయి మనకు మళ్ళీ షుగర్ లాగా వస్తుంది, కానీ దీని టేస్ట్ వేరేలా ఉంటుంది మొత్తానికి. అందరు అనుకుంటారు కానీ బేకరీ అవన్నీ మన స్వీట్లు కాదు, ఇవన్నీ ఇండియన్ స్వీట్స్. ఇండియన్ స్వీట్సే చాలా కష్టం అసలు చేయడానికి. చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఇండియన్ స్వీట్స్ అనేది చాలా, ఒక చిన్న తప్పు అయితే స్వీట్ అనేది సరిగ్గా రాదు. అవునండి, ఇలాంటి పాకంతో కూడుకున్నవి ఇంకా కష్టం. అవును, అటుగా ఇటుగా అయినా మొత్తం చేసిన శ్రమంతా వేస్ట్ అవుతుంది. దీనికి ఓపిక కూడా ఉండాలి కదా, కొంచెం నిదానంగా. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎలా మొత్తం నురుగు అయిపోయిందో, ఇది మొత్తం నురుగు అయిపోయింది. ఇంకొక 2-3 నిమిషాలలో ఇది ఇంకా మనది రెడీ అయిపోతుందండి. అంటే ఇది చేసేటప్పుడు కంపల్సరీ పక్కన ఇంకొక పర్సన్ పెట్టుకొని చేయాలి, ఎందుకంటే అది కలుపుతూ ఉండాలి ఆ ప్రాసెస్. అవునండి, ఇది కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇది ఏంటంటే క్యారమెల్ అంటాం కదా, క్యారమెల్ అయిపోతుంది ఇది మనకి. క్యారమెల్ ఇది చూడవచ్చు. ఇంకా ఇప్పుడు ఇది చూడండి అయిందా, ఆపేనా? ఆపేసాను. ఇప్పుడు ఇది చూడొచ్చు ఎంత చిక్కగా అయిపోయిందో ఇది. ఇంకా దాదాపు అయిపోయినప్పుడు స్టవ్ పై నుంచి తీసుకొని పక్కకు పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఆపేకూడదు స్టవ్? అవసరం అంటే మళ్ళీ పెట్టుకుందామని చెప్పి, ఎందుకంటే ఈ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం ఎక్కువ అయిపోయిందంటే గట్టి పడిపోతుంది ఇది. ఓ వైట్ గా భలే వచ్చిందండి. వావ్, ఓ మై గాడ్, భలే వచ్చింది. సో ఇది ఏంటంటే మామూలు షుగర్ కంటే
ఇలాంటిది ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది, పిల్లలకు కూడా లైట్గా క్రంచీగా బాగుంటుంది ఇది. సో ఈ లాస్ట్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, సరిగ్గా చేసుకోవాలి. భలే వచ్చిందండి షుగర్. అవునండి, మళ్ళీ పౌడర్ అయిపోయింది. సో ఇలా చేసుకోవాలి. ఇది రెడీమేడ్ కూడా దొరుకుతుంది. సో అదేంటంటే ఇంకా మనం ఒక శనగపిండి ఒక్కటి ఎంచుకున్నామంటే జస్ట్ ఇది కలిపేసి మనం లడ్డూలు చేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఇలా ఉంది, కొంచెం మిక్సీలో వేసి పొడి చేసుకోవచ్చు. ఆపేసాను ఇంకా. సో మనం ఇప్పుడు ఇంకా మనం బేసన్ ఒక గిన్నెలోకి తీసుకుందాము, శనగపిండి ఏదైతే వేయించి పెట్టుకున్నామో. సో దీంట్లో కొంచెం మనం ఇలాచీ పొడి వేసుకున్నామండి. దీంట్లో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా అవసరం లేదు, దీంట్లో ఇవి వేసుకుంటే సరిపోతుంది. అంత అంటే దీనికి అంత సూట్ కూడా కావాలి. మనం కొంచెం గడ్డలుగా వచ్చింది, దాన్ని సపరేట్గా తీసుకొని మనం పౌడర్ లాగా చేసుకున్నామండి. సో మామూలు షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది వేసుకుంటే ఏంటంటే కొంచెం చిన్నపిల్లలకి కొంచెం క్రంచీగా తాకినట్టుండి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. సో మనం ఇది కూడా వేసుకుందాము. కొంచెం మనం దీంట్లో వేసుకోవడానికి లైట్గా నెయ్యి వేసుకుందామండి, వేడి చేసుకొని. ఎందుకంటే మనం నెయ్యి దీన్ని వేయించడానికి కూడా చాలా తక్కువనే వాడాం కాబట్టి ఇంకొంచెం నెయ్యి వేస్తే కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది పొడిగా ఉంది, ప్లస్ మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు చూడొచ్చు మంచిగా. మామూలుగా షుగర్ వేసుకుంటే ఏంటంటే అదంతా ఫైన్గా ఉండదు, ప్లస్ దీని టేస్ట్ అనేది లైట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో మార్కెట్లో బూరా అని దొరుకుతుంది ఇది. సో మనం కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా మన లడ్డూలు అనేది రెడీ అవుతాయి. సో మనకి తగినంత ఇలాచీ పౌడర్ వేసుకున్నాం దీంట్లో. ఓకే అండి, మన నెయ్యి కూడా వేడైపోయింది. చూసుకుంటూ వేసుకోవాలా, మొత్తం ఒకసారి వేస్తున్నారా? చూసుకుంటూ వేసుకుందామండి, ఎంత అవసరమో అంత వేసుకుందాము. మంచి నెయ్యి వాసన కూడా బాగా వస్తుంది. ఓకే, ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడుగానే మనం లడ్డు చేసుకోవాలి. అవును, మంచిగా బైండ్ అయిపోతుంది. ఇది ఏంటంటే ఇలాంటి మనం ఏదైతే చక్కెరనాలా చేస్తామో దానివల్ల ఇది గట్టిగా కూడా పడదు, పొడిగానే ఉంటుంది, తింటుంటే నోట్లో కరిగినట్టు కూడా అవుతుంది. అదే మనం పానకం కానీ అట్లా చేసుకుంటే అది గట్టి పడుతుంది. ఇది మంచిగా బాగుంటుంది, ఇట్లా నోట్లోకి కరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా చేసుకుంటే మనం భలే ఈజీ ప్రాసెస్లో నేర్పించారు. కాకపోతే ఇది మీరు ఏదైతే చక్కెరని అట్లా మళ్ళీ పౌడర్ రూపంలో కన్వర్ట్ అయ్యే టైంలో కొంచెం అటుగా ఇటుగా అయినా మొత్తం ఫెయిల్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరేమో అనిపిస్తుంది నాకు. లేకపోతే మళ్ళీ బ్రౌన్ అయిపోతుంది, సరిగా కలపకపోయినా అది క్యారమెల్ అంటాం కదా, క్యారమెల్ అయిపోతుంది. అది చాలా కష్టం. ఎలాగో సూపర్ మార్కెట్లో దొరుకుతుందని చెప్పారు కాబట్టి మనం బయట నుండి తెచ్చేసుకొని ఓన్లీ ఈ శనగపిండిని ఫ్రై చేసి మిక్స్ చేసేసి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మనం చేసిన రెడీమేడ్ అయినా పెద్ద తేడా ఏముండదు. సో బయట కొనుక్కోవచ్చు ఇంకా. అవును,
యా మన బేసన్ లడ్డు రెడీ అయిపోయింది ఫైనల్గా. గణేష్నికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో స్వీట్స్ ఎక్కువగా తయారు చేసి పెడుతూ ఉంటాం కాబట్టి ఈరోజు ఈజీ ప్రాసెస్లో మనకి స్వామినాథ్ గారు కూడా రెడీ చేసి చూపించేశారు. మెయిన్ మీరు తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా ఉంది. ఏ మాత్రం ఏమరపాటు ఉన్నా సరే అటుగా ఇటుగా అయిపోవచ్చు. చాలా కేర్ఫుల్గా చేయాల్సింది, అంతే కేర్ఫుల్గా చేశారు కాబట్టి అవుట్పుట్ కూడా అంతే అందంగా వచ్చింది. బేసన్ లడ్డు రెడీ అయిపోయింది. మన గణపతికి నైవేద్యంగా సమర్పించేద్దాం. స్వామినాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్నికి ఇష్టమైన బేసన్ లడ్డు మాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.